ఈరోజు మనం ధ్యానం చేయబోయే అంశం జ్ఞాపకము చేసుకొని. రిమెంబర్, జ్ఞాపకము చేసుకున్నది, ధైర్యముగా ఉండుడి. ఈ మనం ధ్యానం చేయబోతున్నాం. రిమెంబర్, అష్యూర్. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం ఉంచుకోవడం, మరిచిపోవడం, ఇవి మనుష్యునికి ఉన్నటువంటి సహజ సిద్ధమైన స్వభావాలు. ప్రతి మానవునికి ఈ స్వభావ సిద్ధమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి స్వభావాలు ఉంటాయి. మరిచిపోవడం, జ్ఞాపకం ఉంచుకోవడం. ఈరోజు మనుషులు ఏవి తప్పక జ్ఞాపకం ఉంచుకోవాలనో వాటిని జ్ఞాపకం ఉంచుకోవడం లేదు. ఏవి తప్పక మర్చిపోవాలనో వాటిని మర్చిపోవడం లేదు. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు. నీవు ఏవి జ్ఞాపకం ఉంచుకోవాలనో వాటిని తప్పక జ్ఞాపకం ఉంచుకొనము. ఏవి మరచిపోవాలనో వాటిని మరచిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, పూర్వము జరిగిన సంగతులను, గత సంవత్సరాలలో సంగతులను జ్ఞాపకం ఉంచుకోండి. పూర్వం దేవుడు మన జీవితాల్లో జరిగించినటువంటి కార్యములను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గతం అంటే గతించిపోయినటువంటి సంవత్సరాలైతే ఇది, గతించిపోయినటువంటి సంగతులు ఏంటి? గతించిపోయిన సంవత్సరాలు, గతించిపోయినటువంటి సంగతులు అనేవి మన భవిష్యత్తుకు అవి మంచి పునాదులు అనే సమయంలో తెలియజేస్తున్నాను. ఫాస్ట్ ఈజ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. గతం అనేది భవిష్యత్తుకు ఒక బలమైన పునాది. ప్రియమైన దేవుని ఫాస్ట్ అయిపోయిందిలే, ఏదో జరిగిపోయిందిలే, జరుగుతూ ఉంటాయిలే అని మనం నిర్లక్ష్యంగా ఉంటాం చాలామంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబుల్ చెప్తుంది, పూర్వం జరిగిన సంగతులను మర్చిపోవద్దు, వాటిని జ్ఞాపకం ఉంచుకొనము. పాస్ట్ ఈజ్ ద స్ట్రాంగ్ ఫౌండేషన్ ఫర్ ద బెటర్ ఫ్యూచర్. ఏవైతే గతంలో జరిగావో అవి మంచివే కానీ చెడువే కానీ మన జీవితంలో ఏవైతే జరిగాయో అవి మన భవిష్యత్తు కొరకు బలమైనటువంటి గుణాలు. కనుక జరిగిపోయిన సంగతులను మర్చిపోవద్దు. స్పష్టంగా
తెలియజేస్తుంది. అక్కడ చూడండి, ఆ వాక్యంలో 8వ వచనంలో, దీన్ని జ్ఞాపకం చేసుకుని ధైర్యంగా ఉండుడి, అతిక్రమం చేయవాళ్ళ దీన్ని ఆలోచించుడి, చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి. చాలా పూర్వం జరిగినటువంటి వాటిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మన భవిష్యత్తుకి అవే పునాదులు. బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే, లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లూకాసు వార్త 17వ అధ్యాయం 32వ వచనం. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. ప్రియమైనటువంటి బిడ్డలారా, లోతు జీవితం, లోతు భార్య జీవితం మనం జ్ఞాపకం చేసుకోవాలి అని బైబిల్ చెప్తుంది. లోతు భార్య ఉప్పు స్తంభమైంది. ఆ లోతు భార్య ఉప్పు స్తంభంగా ఒక చిహ్నంగా నిలిచి ఉన్నది. అది మనకు హెచ్చరికగా ఉన్నది. ఇట్స్ ఎ వార్నింగ్ ఫర్ us. కనుక లోతును జ్ఞాపకం చేసుకోండి, లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి అని వ్రాయబడింది. ప్రకటన గ్రంథం 2:5లో, నీవు ఏ స్థితిలో నుండి పడుతువో, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, నీవు ఏ స్థితిలో నుండి పడుతువో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు పడిపోయావో ఆ స్థితిని మర్చిపోవద్దు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొనుము. అప్పటి నీ స్థితి, ఇప్పటి నీ స్థితి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మునుపటి స్థితిని మర్చిపోవద్దు. మునుపటి స్థితిని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనల గ్రంథం 105వ వచనం, 105, ఆయన ఆశ్చర్య క్రియలను జ్ఞాపకం చేసుకొని. 6వ వచనం, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుము. దేవుడు జరిగించే కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు జరిగించే తీర్పులను కూడా జ్ఞాపకం చేసుకోవాలి. We have to remember the wonders of God, and we have to remember the judgments of God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. దేవుడు చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోండి. అవి జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా ఉండండి. బి అష్యూర్డ్. నేటి పరిస్థితుల్లో, ఈనాటి స్థితిగతుల్లో ధైర్యం చెడిపోవద్దు, అధైర్యపడవద్దు, ధైర్యముగా ఉండండి అని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. జరిగిపోయిన పూర్వంలో జరిగినటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని కార్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 3 ప్రాముఖ్యమైన విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. మొదటిది ఏంటంటే, నుండి 21వ వచనం వరకు. రోమపత్రిక 4వ అధ్యాయం 19వ వచనం నుండి 21. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక,
అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము నొందెను. విశ్వాసము వలన బలము నొందెను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ మొదటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం, అబ్రాహాము యొక్క విశ్వాసమును మీరు జ్ఞాపకము చేసుకొనండి. రిమెంబర్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము యొక్క విశ్వాసమును జ్ఞాపకము చేసుకొనండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక అని తర్వాత వాగ్దానం చేసిన దానిని సమర్థుడని విశ్వాసం వలన బలము పొందాను. బలహీనుడు కాక బలము పొందాను. ఈ రోజుల్లో కూడా విశ్వాసమందు బలము పొందుకోవాలి. అబ్రహాము విశ్వాసమందు బలహీనుడు కాలేదు. దేవుని యొక్క వాగ్దానములను సందేహించలేదు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానమును నెరవేర్చుటకు సమర్థుడు. అవర్ గాడ్ ఈజ్ ఏబుల్ గాడ్ టు ఫుల్ఫిల్ హిస్ ప్రామిసెస్. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసమందు బలము పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని పిలువబడ్డాడు. విశ్వాసిగా జీవితం ప్రారంభించాడు. విశ్వాసులకు తండ్రి స్థానానికి ఎదిగాడు. ఫాదర్ ఆఫ్ ఫెయిత్, ఫాదర్ ఆఫ్ బిలీవర్స్ అని అబ్రహాం పిలువబడ్డాడు. ఎందుకంటే అబ్రహాము ఏ దేవుణ్ణైతే నమ్మాడో, ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుడు తన బిడ్డలను సిగ్గుపరచనీయడు. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ ఇట్ ఈస్. ఆ వాక్యం రోమ పత్రికతో వచనంలో ఆయన యందు విశ్వాసం ఉంచువాడు సిగ్గు సేవించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనం ఏ దేవుడినైతే విశ్వసించి ఉన్నామో ఆయన మనలను సిగ్గుపరచడు. అబ్రహాము ఏ దేవుని యందు విశ్వాసం ఉంచాడో ఆ దేవుడు అబ్రహామును సిగ్గుపరచలేదు. ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అబ్రహాము విశ్వాసమును జ్ఞాపకము చేస్తాడు.
అబ్రహాముకి 100 ఏళ్ళు వచ్చాయి. అతని శరీరము మృతతుల్యమైంది అని బైబిల్లో రాయింది. శరీరం అంతా ఉనికిపోయింది. ఇంకా శారా యొక్క గర్భము మృతతుల్యమైంది. ఆ గర్భతుల్యమైంది, చచ్చిపోయింది. వారికి పిల్లలు కలగడం విధేయత చూపించు. ఈయన విధేయత సాహసముతో కూడినటువంటి విధేయత. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ ఒబీడియన్స్. చాలా మంది విధేయత చూపిస్తారు, కానీ ధైర్య సాహసాలతో కూడినటువంటి విధేయత అబ్రహాము యొక్క విధేయత. సాహసంతో కూడినటువంటి ఛాలెంజింగ్ విధేయత. దేవుని మాటకు విధేయత చూపించాడు. రెండవది ఏంటంటే ఆయనలో ఉన్నటువంటి సెకండ్ క్వాలిటీ అండ్ క్యారెక్టర్, అబ్రహాము దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. ఇది చిన్న సన్న విశ్వాసం కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొట్టమొదట విధేయత చూపించాడు దేవుని మాటకు. రెండవది దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. మీకు పిల్లలు కలుగుతారంటే నాకు ఇప్పుడు పిల్లలు కలగడం ఏంటి, 100 years ఏజ్, నా భార్యకు 90 years ఏజ్, నా శరీరం ఉడికిపోయింది, నా భార్య గర్భసంచి ఉడికిపోయింది. ఈ సమయంలో పిల్లలు కలగడం సాధ్యమేనా? ప్రేమైన దేవుని బిడ్డలారా, సారా నవ్వింది కానీ అబ్రహాం నవ్వలేదు, నమ్మాడు. అబ్రహాం నమ్మాడు, సారా నవ్వింది. ఈ విషయాన్ని విన్నప్పుడు అబ్రహాం నవ్వలేదు, నమ్మాడు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభుదాస్ నిన్ను అమెరికాకు ప్రెసిడెంట్ చేస్తాను అని అంటే నమ్ముతాను నేను. ఈజ్ ఇట్ పాసిబుల్? ప్రభుదాస్ అమెరికాకు ప్రెసిడెంట్ కావడం అనేది అది ఇంపాసిబుల్. అమెరికాకి కాదు, ఇండియాకి కూడా ప్రెసిడెంట్ కాలేదు. ఇండియాకే కాదు, ఈ సూర్యాపేట పట్టడానికే ప్రెసిడెంట్. అసాధ్యమైన విషయం. చాలా గర్భం ధరించడం అసాధ్యమైన విషయం. ప్రకృతి ఒప్పుకోదు, శాస్త్రం ఒప్పుకోదు, వీళ్ళ శరీరాలు ఒప్పుకోదు. పాసిబుల్ అట్టుగా దేవునికి సాధ్యం. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. సారా గర్భం ధరించిందా? సారా గర్భం ధరించి కుమారుని కన్నదా? కన్నది, గర్భం ధరించింది. దేవుడు సాధ్యపరిచాడు, అసాధ్యాన్ని సాధ్యపరిచాడు. అందుకనే బైబిల్ చెప్తుంది, పూర్వం జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము విశ్వాసమును జ్ఞాపకం చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఏది అసాధ్యమో అది సాధ్యమైంది దేవునికి. ఈ రోజుల్లో కూడా సాధ్యమో ఆ దేవునికి సాధ్యము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదట దేవుని యొక్క అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపించాడు. రెండవది దేవుని మాట మీద విశ్వాసం ఉంచాడు. మూడవది అబ్రహాము దేవుని యొక్క ఆజ్ఞకు విలువనిచ్చాడు. అబ్రహాము విధేయత చూపించాడు, విశ్వసించాడు, విలువనిచ్చాడు. 3. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్ చెప్తుంది, అబ్రహాము యొక్క విశ్వాసమును మీరు జ్ఞాపకం చేసుకోండి. రిమెంబర్ ద ఫెయిత్ ఆఫ్ అబ్రహాం.
దేవుడు అబ్రహాం జీవితంలో ఏది అసాధ్యమో దాన్ని సాధ్యపరిచాడు. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏది అసాధ్యమని నీవు అనుకుంటున్నావో దానిని సాధ్యపరచుటకు దేవుడు సమర్థుడు. విశ్వాసమందు అది మొదటి విషయం. ఈరోజు అబ్రహాము యొక్క విశ్వాసమును జ్ఞాపకము చేసుకున్నాడు. రెండవ విషయం ఏంటంటే, దేవుని బిడ్డలారా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం 22వ వచనం ఒక మంచి విషయం ఉంది. అందుకు దానియేలు ఇట్లనే, నీ దానములు నీ యొద్ద నుంచుకొను, నీ బహుమానములు మరి ఎవరికైనాను ఇమ్ము. అయితే నేను ఈ వ్రాతను చదివి దాని భావమును రాజునకు తెలియజెప్పాడు. ఇక్కడ దానియేలు గురించి మనం చూస్తున్నాం. దానియేలుకున్న ధైర్యం, దానియేలుకున్నటువంటి ధైర్యం, బోల్డ్నెస్ ఆఫ్ డానియల్, ధైర్యం. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అబ్రహాం యొక్క విశ్వాసాన్ని మనం చూచాము. ఇక్కడ దానియేలు యొక్క ధైర్యం, బెల్షజరు అతని కుమారుడు ఒక నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనస్సును అణుచుకొనక పరలోకమందున్న ప్రభువు మీద నిన్ను నీవు హెచ్చించుకొంటివి. దేవుని ఆలయ సంబంధమగు ఉపకరణములలో ద్రాక్షారసమును పోసి త్రాగవలనని వాటిని తెచ్చి ఉంచుకొంటివి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ దానియేలు ఆ దేశాధిపతిని, ఆ రాజును ఎదిరించి మాట్లాడుతున్నాడు. బెల్షజరు అతని కుమారుడు అయిన నీవు ఈ సంగతి ఎరిగి ఉండి నీ మనసును అణుచుకొనక పరలోకమందున్న ప్రభు మీద నిన్ను నీవు హెచ్చించుకొంటివి. ఏమైనా దేవుని కంటే గొప్పగా హెచ్చించుకుంటాం. ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది. దేవుని కంటే గొప్పగా హెచ్చించుకోవడం చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. అంతేకాకుండా దేవుని మందిరములకు సంబంధించినటువంటి ఉపకరణాలను అపవిత్రపరచడం, ఇది రెండు కూడా చాలా భయంకరమైనటువంటి విషయాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గోడ మీద ఒక అద్భుతమైన హస్తం వచ్చి ఒక వ్రాతను రాసింది. దేవుని హస్తం ఒక రాతను రాసి వెళ్ళేది. ఆ రాత యొక్క భావం ఎవరికి తెలుస్తలేదు. ఆ దేశంలో ఎవరికి కూడా అది అర్థం కావడం లేదు. ప్రియమైనటువంటి దేవునిలా, దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 11వ వచనం, నీ రాజ్యంలో ఒక మనుష్యుడు ఉన్నాడు, అతడు పరిశుద్ధ దేవతల ఆత్మగలవాడు, తెలివియు గలవాడయుంట నీ తండ్రి కనుగొనేను. నీ రాజ్యంలో మనుషుడున్నాడు, అతడు పరిశుద్ధ దేవతల
ఆత్మ గలవాడు. నీ తండ్రి కాలంలో అతడు దైవజ్ఞాని వంటి జ్ఞానము, బుద్ధియు, తెలివియు గలవాడయ్యుట నీ తండ్రి కనుగొనాడు. దానియేలు గురించి వ్రాయబడినటువంటి మాట, దేవతల ఆత్మ గలవాడు, జ్ఞానం గలవాడు, బుద్ధి గలవాడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, ఇదే దానియేలు ధైర్యంగా రాజు నద్దకు వచ్చాడు. యొక్క భావం చెప్తే నీకు బహుమానాలు ఇస్తాను, అనేక దానాలు నీకు ఇస్తాను అని రాజు అంటాడు. దానియేలు అంటాడు, రాజుతో నీ దానాలు ఎవరికి కావాలి, నీ బహుమానాలు ఎవరికి కావాలి, అవి నీ వద్ద ఉంచుకో, నాకు అవసరం లేదు. ఏదైతే రాత గోడ మీద వ్రాయబడి ఉన్నదో ఆ రాత యొక్క భావాన్ని నేను చెప్తాను. నీ బహుమానాలకు ఆశించి కాదు, నీ దాన ధర్మాలకు ఆశించి కాదు. దేవుని బిడ్డలారా, నేను చెప్తాను, ఎవరికి చేత కాదు అవి చెప్పడానికి. నీ దేశంలో ఎంతోమంది మాంత్రికులు ఉన్నారు, తాంత్రికులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, వైజ్ఞానికులు ఉన్నారు, ఎవరు చెప్పలేదు. అవి దేవుని ఆత్మ కలిగిన వాడే చెప్పగలడు. ప్రకృతి సంబంధుల విషయాలు చెప్పలేడు. ఆత్మ సంబంధులు మాత్రమే ఆ విషయాలను చెప్పగలరు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుకు దేవుని ఆత్మ విషయములను గ్రహింపడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను గ్రహింపడు. ఎర్రితనముగానున్నవి అవి ఆత్మానుభవం చేతనే వివేచించగలరు గనుక అతడు వాటిని గ్రహింపగలడు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డ, 15వ వచనం, ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును. ప్రకృతి సంబంధులకు అర్థం కాదు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, చాలా బాగా రోజు చదువుతూ ఉంటారు, ఏమనదు. చాలా మంది అలవాటుగా బైబిల్ చదవకుండా బయటికి వెళ్తారు, వాక్యం చదవకుండా బయటికి వెళ్తారు. రోజు బైబిల్ చదువుతారు కానీ గ్రహించలేదు. దేవుని వాక్యాలు, దేవుని వాగ్దానాలు, దేవుని ఆశీర్వాదాలు అందరికీ అర్థం కావు. ప్రకృతి సంబంధులు, ఈ లోక సంబంధులు, మనుష్య ఆత్మ కలిగిన వారు వాటిని గ్రహించలేరు. అవి దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు మాత్రమే గ్రహించగలడు. ఆత్మ సంబంధమైనటువంటి వాడు వీటన్నిటినీ గ్రహించగలడు. ప్రియమైనటువంటి దేవుని, దానియేలు ఆత్మ సంబంధి, ప్రకృతి సంబంధి కాదు. ఫిల్డ్ విత్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. ఆత్మ సంబంధి దానియేలు. రాజా, ఇగో ఆ మాటలు ఎవరికి అర్థం కావు, వాటి భావాన్ని నేను చెప్తాను. మేనే టెకల్ పార్సెన్, అక్కడ వ్రాయబడినటువంటి మాటలు, గోడ మీద వ్రాయబడినటువంటి మాటలు మేనే టెకల్ అనే మాటలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూచి ఉన్నాడు. దాని భావం ఏంటంటే నీ ప్రభుత్వం, నీ పరిపాలన విషయంలో దేవుడు లెక్క చూచి ఉన్నాడు. త్రాచులో పెట్టి నిన్ను తూచి, కానీ నీవు తక్కువగా కనపడ్డావు. పార్సిన్ మెనే పార్సిన్ అంటే దేవుడు నీ ప్రభుత్వం విషయంలో లెక్క చూడగా నీవు త్రాసులో నిన్ను తోచగా నువ్వు తక్కువగా కనబడుతుంది.
ఫార్సన్ అంటే నీ రాజ్యాన్ని నీ దగ్గర నుండి తీసేస్తానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. దానియేలు యొక్క ధైర్యం. ఈ రోజులు అన్ని కన్ఫ్యూషన్ డేస్. ప్రజలకు అందరికీ ఒక కన్ఫ్యూషన్, ప్రపంచంలోని మేధావులకు అందరికీ ఒక కన్ఫ్యూషన్, అర్థం కాని పరిస్థితి. ఈ కరోనా ఏంటి? అది ఎవడన్నా ల్యాబొరేటరీలో తయారు చేశాడా, లేకపోతే గబ్బిలాల్లో నుంచి వచ్చిందా? ఈ యొక్క వైరస్ ఎక్కడి నుండి వచ్చింది? ఎవరికి అర్థం కాదు. అన్ని దేశాల మందులు కనబడుతూ ఉన్నాయి, వ్యాక్సిన్స్. ఆల్రెడీ రష్యా వ్యాక్సిన్ విడుదల చేసింది, అమెరికా అనేక రకాల వ్యాక్సిన్స్ తయారు చేస్తుంది. భారతదేశం 3 రకాల ల్యాబొరేటరీస్లో మన భారతదేశం 3 రకాలుగా వ్యాక్సిన్స్ చేస్తూ ఉంది. ఏ వ్యాక్సిన్ కూడా దాన్ని చంపేటువంటి వ్యాక్సిన్ 6 నెలలు అయిపోయింది. అర్థం కాదు, ఎవరికి అర్థం కాదు. ఎన్ని రోజులు ఉంటుందో ఎప్పుడు పోతుందో కూడా మనుషులకు అర్థం కాదు. అదనమాట, దేవునికి మాత్రమే. అదే ఈ మాట ఇక్కడ అంటాడు, నేను దేవుడును, దేవుడు నేనే, మరి ఏ దేవుడు లేడు. నేను దేవుడను, నన్ను పోలినవాడు ఎవడును లేడు. ఇక్కడ చూడండి 11వ వచనం గ్రంథంలో నేను చదువుతున్నా, 11వ వచనం. తూర్పు నుండి క్రూర పక్షిని రప్పించుచున్నాను. అది అండర్లైన్ చేసుకోవచ్చు. తూర్పు నుండి క్రూర పక్షిని నేను రప్పించుచున్నాను. క్రూర పక్షి, ఇదే కరోనా వైరస్. ఈ క్రూర పక్షి ఏంటో కాదు, కరోనా వైరస్. తూర్పు నుండి నేను ఒక క్రూర పక్షిని రప్పించుచున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దూరదేశం నుండి యోచించి కార్యం నేను చెప్పి ఉన్నాను, దాన్ని నేను నెరవేర్చాను. ఐ విల్ కంట్రోల్ ద కరోనా వైరస్. ఈ క్రూర పక్షిని నేను కంట్రోల్ చేయగలను. ఐ హ్యావ్ ద పవర్. కనుక ధైర్యంగా ఉండండి. పూర్వం జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాము విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానియేలు యొక్క ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ధైర్యంగా ఉండండి. ఇది ఎప్పుడు అంతం కావాలో, ఎలా అంతం కావాలో అది దేవునికి చిటిక నొప్ప. కనురెప్పపాటులో దాన్ని మార్చివేయగలిగిన దేవుడు మనం సేవించి ఆరాధించి. మొదటిది జ్ఞాపకం చేసుకో. రెండవది దానియేలు ధైర్యమును జ్ఞాపకం చేసుకో. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేసిన తిరస్కారమంతని ఓర్చుకొని ఆయనను తలంచుకున్నాడు. ఆయన అంటే యేసుక్రీస్తును తలంచుకున్నాడు. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నాడు. మీ ప్రాణాలు విసిగిపోవద్దు, అలసట పడద్దు. మీరు అలసట పడక మీ ప్రాణులు విసుగుగా ఓర్చుకొని ఉండండి. ఓర్చుకోండి, అలసిపోవద్దు, విసిగిపోవద్దు. ఓర్చుకోండి, ఈ పరిస్థితులను ఓర్చుకోండి. యేసుక్రీస్తును తలంచుకోండి. యేసుక్రీస్తును జ్ఞాపకం చేసి మానవుని జీవితం ఒక పరుగు పందెం లాంటిది.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుని జీవితం ఒక పరుగు పందెం వంటిది మాత్రమే కాదు, ఇది ఒక యుద్ధ రంగం. మానవుని జీవితం ఒక యుద్ధ రంగం. ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఇస్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ఒక యుద్ధ భూమిలో మనం ఉన్నాం, ఒక పరుగు పందెంలో మనం ఉన్నాం, రన్నింగ్ రేస్. దీన్ని ఆపేయకూడదు, అలసిపోకూడదు, విసిగిపోకూడదు. ఆ గురి వరకు పరిగెత్తాలి. ఈ శ్రమలు వస్తూ ఉంటాయి. ఎలా వస్తాయంటే, ఒకటి పాపము వలన, మనం చేసే చెడు పనుల వలన శ్రమలు వస్తాయి. పాపం అంటే దేవునికి అయిష్టమైన పనులు చేయడం. పాపం అంటే ఏంటి? ఏది దేవునికి ఇష్టం కాదో ఆ పని చేయడం. వాట్ ఈస్ అగ్నెస్ట్ టు గాడ్ ఈజ్ సిన్. ఈ వీటి వలన శ్రమలు వస్తాయి. దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడం వలన శ్రమలు వస్తాయి. తర్వాత ఈ లోకంలో మనం ఉన్నాం కనుక ఈ లోకం యొక్క ఆకర్షణల వలన, ఈ లోకం యొక్క పోకడం వలన శ్రమలు వస్తాయి. మూడోది, సాతానుగాడు మనల్ని వెంటాడుతూ ఉన్నాడు. ఈ సాతానుగాడు అడ్డుబండలు వేస్తూ ఉంటాడు. మనం నడిచే బాటలో వాడు బండరాళ్ళు వేస్తూ ఉంటాడు, ముళ్ళు పరుస్తూ ఉంటాడు. వాడి పని అదే. ఈ మూడు దేవునికి వ్యతిరేక కార్యాలు చేయడం వల్ల శ్రమలు వస్తాయి. తర్వాత ఈ యొక్క లోకం యొక్క ఆకర్షణలు వదులుకోలేరు కదా. ఈ యొక్క అట్రాక్షన్స్లో బాగా చిక్కుపడిపోతూ ఉంటాం మనం. లోకం యొక్క ఆకర్షణలు మనల్ని ఊరికినే పడగొట్టేస్తూ ఉంటాయి. లోకం యొక్క మర్యాదలు మనల్ని పడగొడుతూ ఉంటాయి. వాటి వలన మనం శ్రమంలోకి వస్తూ ఉంటాం. తర్వాత సైతాను దాని పని అది చేసుకుంటూ ఉంటాం. ప్రియమైనటువంటి మూడింటిని జయించాలి. ఇదొక ఆత్మ సంబంధమైన పోరాటం. మానవుని జీవితం సంబంధమైన పోరాటం. ప్రియమైనటువంటి దేవుని, ఇట్స్ ఎ రన్నింగ్ రేస్. అవర్ లైఫ్ ఇస్ రన్నింగ్ రేస్. వీ హ్యావ్ టు రన్ అంటిల్ ది ఎండ్. మానవుని జీవితం ఒక యుద్ధ రంగం. ఇట్స్ ఎ బ్యాటిల్ ఫీల్డ్. ఆఖరి వరకు పోరాడాలి, ప్రాణం పోయేంత వరకు కూడా. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మూడు శత్రువులను జయించుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. ఆత్మ సంబంధమైనటువంటి పోరాటం, స్పిరిచువల్ బ్యాటిల్ ఫీల్డ్లో ఇది ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటంలో మనం ఉన్నాం, నేనున్నాను. ఈ బ్యాటిల్ ఫీల్డ్లో, ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం అందరం ఉన్నాం. దీన్ని జయించాలి. జయించాలి అంటే దేవుడు మార్గం కూడా చూపించాడు. దీన్ని జయించాలంటే ఒక మార్గం చూపించాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:11 మనం చూస్తే, సర్వాంగ కవచమును ధరించుకోవాలి. సర్వాంగ కవచం 6:6 మనం చూస్తే 11వ వచనంలో, మీరు అపవాది తంత్రములను ఎదిరించడం. 11వ వచనం, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. ఈ పోరాటం జయించాలి అంటే, ఈ శ్రమ, ఈ శోధనలు జయించాలంటే, ఈ బాధలు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం విశ్వాసంలో వెనకబడిపోకుండా, ధైర్యం చెడిపోకుండా పోరాడాలి. సర్వాంగ కవచం ధరించుకొనుడి. క్రీస్తును తలంచుకొనుడి. రిమెంబర్ జీసస్ క్రైస్ట్. అలసిపోవద్దు, విసిగిపోవద్దు. ఈ జీవన పోరాటంలో యేసును తలంచుకొనుడి. రిమెంబర్ జీసస్ క్రైస్ట్. సర్వాంగ కవచం ధరించుకొని ప్రియమైన దేవుని యేసుక్రీస్తు లోకాన్ని జయించాడు. యేసుక్రీస్తు ఈ సైతాన్ని జయించాడు. యేసుక్రీస్తు పాపాన్ని జయించాడు. పాపం మీద అధికారం, సైతాన్ మీద అధికారం, లోకం మీద అధికారం.
ఆయన జయించి ఉన్నాడు. విక్టోరియస్ గాడ్. ఆయన నమ్మిన మనం కూడా జయిస్తాం. ఆయన నమ్మిన మనం కూడా జయిస్తాం. యేసుక్రీస్తు నామంలో మనకు విజయం ఉంది. ఇంకా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకున్నాడు, ధైర్యంగా ఉండండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. జ్ఞాపకం చేసుకున్నది. పూర్వం జరిగిన సంగతులన్నీ జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం జీవితంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోండి. దానియేలు జీవితంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు జీవితంలో జరిగిన సంగతులు జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం యొక్క విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానియేలు యొక్క ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు పొందినటువంటి శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం జయించాడు, దానియేలు జయించాడు, యేసుక్రీస్తు జయించాడు. మనం జయిస్తాం. మనకు జయమునివ్వడానికే యేసుక్రీస్తు ఆ ఘోరమైన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు. మనల్ని పైకి నిలబెట్టడం కోసం ఆయన పాతాళంలోకి దిగిపోయాడు. ప్రియమైనటువంటి దేవుడు కోసం ఆయన జీవాన్ని కోల్పోయాడు. He died in order to make us alive. మనల్ని బ్రతికించడానికి ఆయన మరణించాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసును తలంచుకోండి. రిమెంబర్ జీసస్ క్రైస్ట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుని స్వభావం మర్చిపోవడం, దేవుని స్వభావం జ్ఞాపకం ఉంచుకోవడం. అర్థమవుతుందా? మన స్వభావం ఏంటంటే ఎప్పుడు మర్చిపోవడం మన స్వభావం. ఏవి మరచిపోకూడదో వాటిని మర్చిపోవడం మన స్వభావం. దేవుని స్వభావం జ్ఞాపకం ఉంచుకోవడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 40 దినాలు ఈ నోవహు కాలంలో ఘోరమైనటువంటి వర్షాలు, ప్రపంచం అంతా నాశనం అయిపోయింది, నీళ్ళలో మునిగిపోయింది. నోవహును దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని యొక్క క్యారెక్టర్ ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈరోజు. నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈరోజు. నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నటువంటి ఆ దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనమేమో దేవుడు చేసిన మేళ్ళు మర్చిపోతాం, ఇప్పుడే తింటాం, అప్పుడే మర్చిపోతాం. ఇశ్రాయేలీలు ఎప్పుడు తినడం మర్చిపోవడం, మంచి బండలో నుంచి వచ్చి నీళ్లు తాగడం మర్చిపోవడం, మన్నాను తినడం మర్చిపోవడం, ఎర్ర సముద్రం దాటి అవతలికి చేరుకోవడం మర్చిపోవడం. కానీ దేవుడు మర్చిపోలేదు. దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు నన్ను మర్చిపోలేదు. దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. The character of God is remembering. The character of man is forgetting. మనుషులు మర్చిపోతారు, దేవుడు జ్ఞాపకం. నీవు మర్చిపోయినా, దేవుడు నీ జీవితంలో చేసిన కార్యములు నీవు మర్చిపోయినా, పూర్వం జరిగిన సంగతులను నీవు మర్చిపోయినా, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ధైర్యంగా అందరం తరలి జ్ఞాపకం ఉంచుకున్నాడు. ధైర్యంగా ఉండండి. పరిశుద్ధుడు పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ వాక్యం ద్వారా మీరు మాతో స్పష్టంగా సూటిగా మాట్లాడినందుకై మీకు స్తోత్రాలు. పూర్వం జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోండి. అబ్రహాం విశ్వాసాన్ని జ్ఞాపకం చేసుకోండి. దానియేలు ధైర్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. యేసుక్రీస్తు మీ కొరకు పొందిన శ్రమలను జ్ఞాపకం చేసుకోండి. జ్ఞాపకం చేసుకోండి. ధైర్యంగా ఉండండి అనే వాక్యం ద్వారా
మీరు మాతో మాట్లాడడానికి ఆయన స్తోత్రాలు చేస్తారు. ఈరోజు ఈ ఆరాధనలో, ఆన్లైన్లో, ఆలయంలో ఆరాధనలో పాల్గొందిన ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ సెప్టెంబర్ మాసమంతా కూడా, ఈ మాసమంతా కూడా మమ్ములను, మా కుటుంబం మీరు ధైర్యపరిచి నడిపించమని, దీవించమని ప్రార్థన చేస్తారు. విశ్వాస జీవితంలో దినదినము ఎదుగుటకు మాకు సహాయం దయచేయండి. మీ వైపు చూస్తూ ముందుకు సాగిపోవటకు మాకు నేర్పించండి. యేసుక్రీస్తు శ్రేష్టమైన పవిత్రమైన నామములో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.